ఇక కడపలో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రారంభించిన ఈ రోడ్డు పనులు రెండేళ్లుగా నిలిచిపోవడానికి అధికారుల వద్ద ఉన్న సమాధానం ఏమిటి? కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా లేక నిధుల కొరతనా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. గుడ్ మార్నింగ్ కవ్య. ఏదైతే అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో గత 2 సంవత్సరాల నుంచి అంటే గత ప్రభుత్వంలో నుంచి మొదలుపెట్టినటువంటి ఏదైతే జాతీయ రహదారి నిర్మాణ పనులు అయితే నత్తనాడకన సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా పీలేరు అనేటువంటిది ఒక మేజర్ పంచాయతీ, అలాగే పీలేరు ఒక కాన్స్టిట్యూషన్కు ప్రధాన కేంద్రము. అలాంటి పీలేరు హెడ్ క్వార్టర్లో గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి నిర్మాణ పనులు, జాతీయ రహదారికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు, అటు మదనపల్లె రోడ్డు కావచ్చు, అలాగే చిత్తూరుకు సంబంధించినటువంటి గేటు వద్ద అండర్ బ్రిడ్జి కావచ్చు, అలాగే గేటుకు సమీపంలో ఫ్లైఓవర్ కావచ్చు. ఈ రెండుకి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో అవి నత్తనడకన సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా అసంపూర్తిగా ఉండేటువంటి నేపథ్యంలో అటు పీలేరు పట్టణ ప్రజలతో పాటు ఆ దారిన వెళ్ళేటువంటి అంటే అటు మదనపల్లెకు చిత్తూరు రోడ్డు మీదుగా వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీదుగా వెళ్ళేటటువంటి ప్రయాణికులైతే ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మదనపల్లెకు రోడ్డు అయితే ఏదైతే ఉందో, ఈ మదనపల్లె రోడ్డు అటు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్ళేటటువంటి ప్రయాణికులంతా కూడా మదనపల్లె రోడ్డు మీదుగానే వెళ్ళేటువంటి పరిస్థితి. అలాగే ఇటు చిత్తూరు రోడ్డు తీసుకున్నట్లయితే కర్నూలు నుంచి తిరుపతి, అలాగే చెన్నైకి వెళ్ళేటటువంటి వాహనాలన్నీ కూడా ఈ రోడ్డు వెంబడి పోయేటటువంటి. మరి రెండిటికి సంబంధించినటువంటి 2 జాతీయ రహదారులకు సంబంధించినటువంటి దూర ప్రాంతాలకు కనెక్టివిటీ ఉండేటువంటి ఈ 2 రోడ్లు కూడా నత్తనడకన సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించి ఏదైతే ఈ జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించేటువంటి నేపథ్యంలోనే ఈ 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్లు అనేటువంటివి గత 2 సంవత్సరాల నుండి ఏదైతే గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి రోడ్లు ఇప్పటికి కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. అంటే పీలేరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి నేపథ్యంలోనే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఇప్పటికీ కూడా అలాగే ఉంది. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ కూడా నీటితో నిండేటువంటిది. రోడ్ల పక్కన వేసినటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో నీటితో నిలువ ఉన్నటువంటి నేపథ్యంలోనే అందులో ప్రమాదాలు కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. నైట్ టైము అందుకు సంబంధించినటువంటి ఆ రోడ్లు ఏదైతే వర్క్ చేసేటువంటి ఆ రోడ్ల వద్ద కనీస ఇండికేటర్లు కూడా లేనటువంటి పరిస్థితిలో ప్రమాదాల బారిన పడినటువంటి పరిస్థితి ఉంది. మరి చిత్తూరు అటు మదనపల్లి రోడ్డు తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రోడ్డు వెంబడి దూర ప్రాంతాల నుంచేటటువంటి ప్రయాణికులు ఈ రోడ్డు వర్క్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన తర్వాత ప్రయాణానికి సంబంధించినటువంటి టైం అంతా వేస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది. ఇక చిత్తూరు రోడ్డు తీసుకున్నట్లయితే ఫ్లైఓవర్ నిర్మాణం జరిగేటువంటి నేపథ్యంలోనే ఆ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా రోడ్లపైన కనిపిస్తుంది. ఆ రోడ్లపైన ఉండేటువంటి మెటీరియల్ తో నైట్ టైము ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే అక్కడికి వచ్చేటప్పటికి దూర ప్రాంతాలకు అటు చెన్నైకి వెళ్ళేటువంటి వాళ్ళు, చెన్నై నుంచి తిరుపతి మీదుగా ఇటు కర్నూలుకి వెళ్ళేటువంటి ప్రయాణికులంతా కూడా అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇంత జాతీయ రహదారులకు ఇంత అనుసంధానం జరిగేటువంటి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల నిర్మాణాన్ని కూడా చాలా వేగంగా చేసేటువంటి నేపథ్యంలో ప్రయాణానికి సంబంధించిన టైం వేస్ట్ కాకుండా చేపట్టేటువంటి ఈ జాతీయ రహదారులకు సంబంధించి జరిగేటువంటి పనులు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరికి బాధ్యత వహించాలనేటువంటిది కూడా సంబంధిత అధికారులు అటు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండేటువంటి జిల్లా అధికారులు కావచ్చు, అటు మిగిలిన అధికారులు కావచ్చు, ఈ నత్తనడకన జరిగేటువంటి పనుల పైన అసలు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు, ప్రయాణికులు ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నారనేటువంటి ప్రయాణికుల ఇబ్బందులు గుర్తించి వాటిపైన వేగంగా పనులు చేయాలనేటువంటి సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరిచి ఉన్నారనేటువంటిది కూడా స్థానికులు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అలాగే పట్టణంలో ఇతర ఉద్యోగస్తులు కావచ్చు, అలా పాఠశాలకు వెళ్ళే పిల్లలు కావచ్చు, ఇక్కడికి వచ్చేటటువంటి టైం అంతా వేస్ట్ చేసుకొని అక్కడే ట్రాఫిక్ లో నిలబడిపోయినటువంటి ఆగిపోయినటువంటి అలాగే అంబులెన్స్లు కూడా ట్రాఫిక్ లో ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉన్నాయి. అలాగే ఇంకా ఏదైతే ఈ నిర్మాణ పనులు జరిగేటటువంటి నేపథ్యంలో వాహనాలు వెళ్ళే టైంలో దుమ్ము ధూళికి సమీపంలో ఉండేటువంటి పరిసరాల్లో ఉండే ప్రజలు కూడా కాలుష్యాన్ని జాతీయ రహదారులకు సంబంధించిన అధికారులు కాలుష్యాన్ని అంటగట్టేటువంటి విధంగా వ్యవహారం అక్కడ నడుస్తుంది. ఇంకా దుకాణదారులు వేలకు వేలు దుకాణాలు రెంట్‌కు తీసుకొని అక్కడ నడిపేటువంటి దుకాణాలు కూడా ఇప్పుడు వాటిని మూసుకునేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే వ్యాపారాలన్నీ కూడా అక్కడ ఈ నత్తనడకన జరిగేటువంటి ఈ పనుల వల్ల వ్యాపారాలన్నీ కూడా ఆగిపోయినటువంటిది. అటు దుకాణదారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి థాంక్యూ సుబ్బారెడ్డి. థాంక్యూ ఫర్ ది అప్డేట్స్.